హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి బయాలజీలోని కణ శాస్త్రం, జంతు కణ నిర్మాణం నుంచి అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఆస్టియోసైట్లు ఎక్కడ కలవు? ఆస్టియోసైట్లు ఎక్కడ కలవు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ఆస్తి మజ్జ. ఆస్తి మజ్జ. కణం కణాంగాల గురించి చదివే శాస్త్రం ఏది? కణం కణాంగాల గురించి చదివే శాస్త్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, కణ శాస్త్రం. కణ శాస్త్రం. కణం కణాంగాల గురించి చదివే శాస్త్రం వచ్చేసి కణ శాస్త్రం. కణమును కనుగొన్నది ఎవరు? కణమును కనుగొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్. కణమును కనుగొన్నది రాబర్ట్ హుక్. కణ చరిత్ర దేని పరిశీలనలో మొదలయ్యింది? కణ చరిత్ర దేని పరిశీలనలో మొదలయ్యింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, బెరడు ముక్క. బెరడు ముక్క. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్. వృక్ష కణాలను పరిశీలించి కణాలకు ఒక కణకవచం ఉంటుందని తెలిపిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ప్లీడెన్. ప్లీడెన్. 1838లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? 1838లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, ప్లీడెన్, స్వాన్. ప్లీడెన్ అండ్ స్వాన్. 1855లో కణ విభజనకు గమనించిన వారు ఎవరు? 1855లో కణ విభజనను గమనించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, రుడాల్ఫ్ విర్కోవ్. రుడాల్ఫ్ విర్కోవ్. కణ సిద్ధాంతానికి సంబంధించి సరైన వాక్యం ఏది? కింది వాటిలో కణ సిద్ధాంతానికి సంబంధించి సరైన వాక్యం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. కణాలన్నీ ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి. కణానికి సంబంధించి సరైనది ఏది? కింది వాటిలో కణానికి సంబంధించి సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, కణం క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. కణం క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. కణత్వచం వేటితో తయారవుతుంది? కణత్వచం వేటిలో తయారవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, లిపిడ్లు, ప్రోటీన్లు. లిపిడ్లు, ప్రోటీన్లు. జీవ పదార్థంలో ఎంత శాతం నీరు ఉంటుంది? జీవ పదార్థంలో ఎంత శాతం నీరు ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, 70 నుంచి 80%. 70 నుంచి 80%. జీవ పదార్థంలో 70 నుంచి 80% వరకు నీరు ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బహుకణ జీవుల్లోని అతిపెద్ద కణం ఏది? బహుకణ జీవుల్లోని అతిపెద్ద కణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ఉష్ణపక్షి అండం. ఉష్ణపక్షి యొక్క అండం. క్రోమాటిన్ వేటిలో నిర్మితమైనది? క్రోమాటిన్ వేటిలో నిర్మితమైనది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, డిఎన్ఏ ప్రోటీన్లు. డిఎన్ఏ ప్రోటీన్లు. క్రోమాటిన్ వచ్చేసి డిఎన్ఏ అండ్ ప్రోటీన్లతో నిర్మితమైనది.
కణంలోని కణ శక్త్యాగారాలు అని వేటిని అంటారు? కణంలోని కణ శక్త్యాగారాలు అని వేటిని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి మైటోకాండ్రియా. ఆప్షన్ బి మైటోకాండ్రియా. కణంలోని స్వయం విచ్ఛిత్తి సంచులు ఏవి? కణంలోని స్వయం విచ్ఛిత్తి సంచులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి లైసోసోములు. లైసోసోములు. రైబోసోముల విధి ఏమిటి? రైబోసోముల విధి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ప్రోటీన్ సంశ్లేషణ. ప్రోటీన్ సంశ్లేషణ. రైబోసోముల ప్రధాన విధి వచ్చేసి ప్రోటీన్ సంశ్లేషణ. కణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చే కణాంగం ఏది? కణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చే కణాంగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కణద్రవ్య పంజరం. కణద్రవ్య పంజరం. కింది వాటిలో సరికానిది ఏది? కింది వాటిలో సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి జంతుకణం రిక్తిక. జంతుకణం రిక్తిక. సెంట్రిమోల్స్ దేనిలో పాల్గొంటాయి? సెంట్రిమోల్స్ దేనిలో పాల్గొంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి కణ విభజన. కణ విభజన. సూర్యరశ్మి సోకని భాగాలు దుంపలలో ఉండే ప్లాస్టిక్స్. సూర్యరశ్మి సోకని భాగాలు దుంపలలో ఉండే ప్లాస్టిక్స్ ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ల్యూకోప్లాస్టిక్స్. ల్యూకోప్లాస్టిక్స్. టోనోప్లాస్ట్ అనేది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి రిక్తిక చుట్టూ గల పొర. రిక్తిక చుట్టూ గల పొర. టోనోప్లాస్ట్ అనేది రిక్తిక చుట్టూ గల పొర. క్రోమాటిన్ వల్ల ఉండే దశ ఏది? క్రోమాటిన్ వల్ల ఉండే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి అంతరదశ. అంతర్దశ. క్రోమాటిన్ వల్ల ఉండే దశ వచ్చేసి అంతరదశ. కండె తంతువులు ఏర్పడే దశ ఏది? కండె తంతువులు ఏర్పడే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ప్రథమ దశ. ప్రథమ దశ. శాఖీయ కణాలు ఏ విభజన వల్ల ఏర్పడతాయి? శాఖీయ కణాలు ఏ విభజన వల్ల ఏర్పడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సమ విభజన. సమ విభజన. క్షయకరణ విభజనకు సంబంధించి సరైనది ఏది? క్షయకరణ విభజనకు సంబంధించి సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పిల్ల కణాలు ఏకస్థితిలో ఉంటాయి. పిల్ల కణాలు ఏకస్థితిలో ఉంటాయి. ఏ విభజనలో వినిమయం జరుగుతుంది? ఏ విభజనలో వినిమయం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి క్షయకరణ విభజన. క్షయకరణ విభజన. ఒక మాతృకణం 6 సార్లు సమవిభజన చెందిన ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత? ఒక మాతృకణం 6 సార్లు సమవిభజన చెందిన ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి 64 కణాలు. 64 కణాలు. శరీరాన్ని కప్పి ఉంచే రక్షణనిచ్చే కణజాలం ఏది? శరీరాన్ని కప్పి ఉంచే రక్షణనిచ్చే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఉపకళ. ఉపకళ. కింది వాటిలో అనియంత్రిత కండరాలు కల భాగం ఏది?
కింది వాటిలో అనియంత్రిత కండరాలు గల భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, చేతి కండరాలు. చేతి కండరాలు. నాడీ కణం ఉత్తేజితమైనప్పుడు వెలువడే క్రియాత్మక కరెంటు విలువ ఎంత? నాడీ కణం ఉత్తేజితమైనప్పుడు వెలువడే క్రియాత్మక కరెంటు విలువ ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, 0.055 వోల్ట్స్. 0.055 వోల్ట్స్. నాడీ కణం ఉత్తేజితమైనప్పుడు వెలువడే క్రియాత్మక కరెంటు విలువ వచ్చేసి 0.055 వోల్ట్స్. మృదులాస్థి నిర్మాత అంతర అస్థిపంజరం గల జీవి ఏది? మృదులాస్థి నిర్మాత అంతర అస్థిపంజరం గల జీవి ఏది? కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, సొర చేప. సొర చేప. ఎడిపోస్ కణజాలం గల ప్రదేశం ఏది? ఎడిపోస్ కణజాలం గల ప్రదేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైబన్నీ. చర్మం కింద, మూత్రపిండాల పైన, అస్థి మధ్యలో. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్లే. ఉపకళ కణజాల విసర్జితాలు ఏవి? ఉపకళ కణజాల విసర్జితాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైబన్నీ. నఖాలు, కొమ్ములు, వెంట్రుకలు. ఉపకళ కణజాల విసర్జితాలు వచ్చేసి నఖాలు, కొమ్ములు, వెంట్రుకలు.